ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్, ప్రభు గారు, మరి దీపావళి సందర్భంగా వచ్చారు కాబట్టి దీపావళి అంటేనే మార్కెట్లో ప్రతి ఒక్కరూ కూడా దీపావళి స్టాక్స్ ఆర్, దీపావళి పిక్స్ ఆర్, దీపావళి రికమెండేషన్స్ కోసం అందరూ చూస్తుంటారు కాబట్టి మరి మన ఆడియన్స్ కోసం మీరేమైనా దీపావళి స్టాక్స్ ఏమైనా పట్టుకొచ్చారా? అంటే ప్రతి దీవాళికి ప్రతి సంస్థ కొన్ని రికమెండ్ చేస్తుంది. అట్లానే ఇప్పుడు మోతీలాల్ రికమెండేషన్ ఒకసారి చూద్దాం. ఇట్లా అంటే మనీ కంట్రోల్ కానీ ఇట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఫెయిర్ వాల్యూని తీసుకొని దానికంటే కింద ఉన్న రేట్లు తీసుకొని అంతవరకు ఫెయిర్ వాల్యూ వచ్చినా ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అట్లాంటి స్టాక్స్ కొన్ని సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇది సజెస్ట్ చేసినంత మాత్రాన మీరేదో కొనుక్కోమని కాదండి ఇప్పుడు చెప్పేది. దయచేసి వినండి, కొనుక్కోమని కాదు. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఐడియా కోసం, నాలెడ్జ్ పర్పస్ కోసమే చూసి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీ అనలిస్ట్ ని అడ్వైజర్ ని తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఇంప్లిమెంట్ చేస్తూ చేయండి దయచేసి. అంతేగాని మోతీలాల్ చెప్పిందో లేకపోతే ఇంకొకరు చెప్పిందో మనీ కంట్రోల్ చెప్పిందో అని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు అనాలిసిస్ చేసుకోకుండా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు. ఇది హంబుల్ రిక్వెస్ట్. ఏదైనా సరే వాళ్ళ అడ్వైజర్ ని సంప్రదించి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క నిర్ణయం తీసుకొని, ఇన్వెస్టర్స్ కూడా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేసుకొని, కొంత హోంవర్క్ చేసుకొని, ఆ స్టాక్స్కి కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్స్, టెక్నికల్స్, పిఈ రేషియోస్ ఇవన్నీ చూసుకొని, ఆ లాభ నష్టాలు బేరీ చేసుకొని, ఇదంతా అయినాక తర్వాత ఏంటనేది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అవునండి, అప్పుడు చేస్తేనే మంచిది. ఎందుకంటే మన అనాలిసిస్ మనం పూర్తిగా అన్ని స్టాక్స్ మనం స్టడీ చేయలేం. ఎందుకంటే ఒక సంస్థ, మేజర్ సంస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ పెట్టుకొని ఎక్కువ రీసెర్చ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా మోతీలాల్ తీసుకుందాం. మోతీలాల్ లో ఒక 250 కంపెనీస్ మాత్రమే చేస్తారు. ఆ 250లో కొన్ని ఎగ్జిట్ అవుతుంటాయి, కొన్ని ఎంటర్ అవుతుంటాయి. సో ఆ 250 వరకే స్టాండర్డ్ గా ఇస్తారు. సో రిటర్న్స్ బాగుంటాయి. మార్కెట్ లో రిటర్న్స్ వాళ్ళు బ్రహ్మాండంగా ఇస్తారు. అది అందరికీ సుపరిచితమే. సిఎన్బిసి చూస్తే మీకు మోతీలాల్ తప్ప ఇంకో బ్రాండ్ కనపడదు. సో డెఫినెట్ గా వాళ్ళు పిఎంఎస్ గానీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గానీ, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో గానీ, ఏఎఫ్ లో గానీ వాళ్ళు ఇచ్చిన రిటర్న్స్ బ్రహ్మాండం అండి. సో డెఫినెట్ గా అలాంటి సజెషన్స్ తీసుకొని వాళ్ళ అనుగుణంగా, వాళ్ళు చెప్పింది అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి. వాళ్ళు చెప్పిన స్టాక్స్ ఏంటంటే వోల్టాస్, ఫెడరల్ బ్యాంకు, ఇప్కా ల్యాబ్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, గెయిల్, అదాని పోర్ట్స్. ఈ ఒక్కొక్క స్టాక్ చూద్దాం, ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అంటే వోల్టాస్ ఇప్పుడు ఏసీలండి. ఇప్పుడు ఎండాకాలమే ఎక్కువ సేల్స్ అయ్యేది, కానీ ఇప్పుడు ఎండాకాలం అన్నట్టు ఉందా? లేదు. మామూలు కాలం కూడా ఉంది కదా. ఒకప్పుడు వెదర్ కండిషన్స్ లాగా లేదు కదా. సంవత్సరం అంతా ఎండలు కాస్తానే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏసీలు ప్రతి ఒక్కళ్ళు ఇది కంపల్సరీ, ఇది నిత్యావసరం అయిపోతుంది కదా. పాలు నీళ్ళు లాగా ఏసీ కూడా నిత్యావసరం అవుతుంది కదా. అలాంటప్పుడు వోల్టాస్ కంపెనీ అనేది పెరుగుతుంది కదా. సో 67% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. సో డెఫినెట్ గా లీడింగ్ కంపెనీ అది. ఇది మంచిగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్. లోన్ గ్రోత్ 20% పెరుగుతుందండి. డిపాజిట్ గ్రోత్ 18% పెరుగుతుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. 20 to 24 చూస్తే పెరుగుతుంది. నెక్స్ట్ కూడా ఇంకా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఆ లోన్ గ్రోత్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఫెడరల్ బ్యాంక్ కూడా సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్కా ల్యాబ్స్. ఇయర్ ఆన్ ఇయర్ 15%. అసలు యాక్చువల్గా 15% ఇయర్ ఆన్ ఇయర్ వస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టు, రిటర్న్స్ వచ్చినట్టు ఏ స్క్రిప్ట్ అయినా సరే. సో ఈ ఎక్స్పోర్ట్స్ 24 నుంచి 27 దాకా విపరీతంగా ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో డెఫినెట్ గా ఈ 15% కంటే రిటర్న్స్ ఎక్కువ వస్తుంది అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేశారు. సో అదొక ఇదండి. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఇప్పుడు ఉన్న షోరూమ్ల కంటే ఇంకా 80 షోరూమ్లు ఓపెన్ చేశారని టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే సేల్స్ పెరుగుతుంది కదా. సో గోల్డ్ అనేది ఎప్పుడో ఒకసారి కాకుండా ఇప్పుడు లివరేజెస్ పెరిగినాయి, ఫైనాన్షియల్ లివరేజ్ అందరికి పెరిగినాయి కాబట్టి గోల్డ్ అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈవెన్ ఆర్నమెంట్స్ కొనుక్కోకుండా గోల్డ్ బిస్కెట్ కొనుక్కొని పెట్టుకునే ఇది కూడా వచ్చింది. ఈవెన్ మన ఆర్బీఐ బ్యాంక్ వరల్డ్ మొత్తం బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళే గోల్డ్ కొంటున్నారు. అందుకే గోల్డ్ బాగా పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్ బాగా పెరుగుతుంది కదా. సో అట్లా కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు 63%
ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. సో వాళ్ళు ఎందుకంటే డెట్ ఏదైనా వచ్చినా తీర్చుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది కాబట్టి మనకి టెన్షన్ లేదు ఒక రకంగా. అంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడింది కానీ తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయ్యారు కళ్యాణ్ జ్యువెలర్స్. సో 40% ప్యాట్ వాళ్ళు సిఏజిఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 24 to 27 అంటే గ్రోత్ బాగుంది. ఈ 80 షోరూమ్స్ ఓపెన్ చేసినాక సేల్స్ పెరుగుతుంది కాబట్టి గ్రోత్ పెరుగుతుందని ఉద్దేశం. దానికని దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత గెయిల్ ఎబిడా 4.5% బిలియన్ ఉందండి. అది దాని మీద 32% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ 2 to 3 years లో. అంటే గ్యాస్ ఎనర్జీ మారుతోంది కదా, ఫజల్ ఫ్యూయల్ నుంచి గ్యాస్ ఎనర్జీకి మారుతున్నారు. సో 2030 కూడా మనం ఫజల్ ఫ్యూయల్ నుంచి దీనికి మారకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాలి మనం ఏదే ఇది చేసినా కానీ. సో అందుకని గ్రీన్ ఎనర్జీకి ప్రమోట్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ అంటే స్ట్రాంగ్ రిజల్ట్స్ ట్రాన్స్మిషన్ ఎనర్జీ వస్తుంది కాబట్టి న్యాచురల్ గ్యాస్ సేల్స్ ఎక్కువ అవుతుంది. లోకల్గా కూడా అంటే డొమెస్టిక్ కూడా యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి గెయిల్ని సెలెక్ట్ చేశారు. తర్వాత వచ్చేసి అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్ లాజిస్టిక్స్. అదానీ పోర్ట్స్ లో గ్రూప్ లో అదానీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీ అండి. వాళ్ళ ఓన్ లాజిస్టిక్, ఒక పైసా అప్పు లేదు. సో డెఫినెట్ గా వాళ్ళు మొత్తం ఉన్నదంతా క్లియర్ చేశారు, డెట్ ఫ్రీ అయింది. సో గ్రోత్ కూడా 7% ఇయర్ ఆన్ ఇస్తుంది. అంటే సెడ్జ్ లో 183 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్గో ఇచ్చేశారు. వాళ్ళు నెక్స్ట్ 2 years కి 500 మిలియన్ మెట్రిక్ టన్స్ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే గ్రోత్ ఉంటుంది కదండి డెఫినెట్ గా. సో అందుకని ఇట్లాంటి స్టాక్స్ సెలెక్ట్ చేశారు. ఏదైనా ఫండమెంటల్స్ ఉండి స్ట్రాంగ్ గ్రోత్ ఉండి అలాంటి స్టాక్స్ ఎవరు చెప్పినా ఏం చెప్పినా కొంచెం మనం కూడా వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేసి ఈ కొనుక్కోవచ్చు వాళ్ళు చెప్పారు కదా అని కాకుండా కొంచెం సొంత అనాలిసిస్ చేసి పెట్టుకొని, లేదు మనకు టైం లేదు అంటే మన అడ్వైజర్ని ఎవరన్నా మంచి అడ్వైజర్ పెట్టుకొని ఆ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయండి. ఈ కొన్ని ఇప్పుడు సిడిఎస్ఎల్ ఉంది. సిడిఎస్ఎల్ డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు 144 కోట్లలో ఎంతమంది 144 మిలియన్స్ లో ఎంతమంది ఉన్నాయి మనకి డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఆల్మోస్ట్ అంత ఒక 12-13 కోట్లు అంతే. ఎక్కువ పర్సంటేజ్ లేదు. ఆ పర్సంటేజ్ పెరుగుతోంది. జనాలకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ కోవిడ్ అలవాటు చేసిందండి. కోవిడ్ బాగా అలవాటు చేసింది. ఎందుకంటే బాగా కూడబెట్టుకొని మనుషులు అక్కడ పడుండి బెడ్లు దొరక్క లైఫ్ కి డేంజర్, అసలు డబ్బులున్నా ఏం చేయాలో తెలియదు. సో అక్కడి నుంచి మైండ్ సెట్ మారింది అనుకుంటున్నా నేను. డెఫినెట్ గా ఇదివరకు 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు దాచుకుని 1 రూపాయి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 7 to 8 రూపీస్ ఖర్చు చేసి 2 to 3% ఇన్వెస్ట్మెంట్ లో యాంగిల్లో అంత చేంజ్ వచ్చింది. కోవిడ్ నుంచి ఏమైందంటే మార్పు వచ్చింది బాగా. కోవిడ్ నుంచి కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. సో హ్యాపీగా అందరూ సిటీస్ లో ఇల్లు ఖాళీ చేసేసి ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయి, ఎవరి టౌన్స్ కి వాళ్ళు వెళ్ళిపోయి, ఎవరి విలేజెస్ కి వాళ్ళకి వెళ్ళిపోయి హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నారు. సో ఒకప్పుడు సిటీలో ఉండి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీస్లో ఉండి పనిచేస్తున్నప్పుడు నెలకి 1,00,000 రూపాయలు 2 లక్షలు జీతం వస్తే ఆల్మోస్ట్ ఒక 50-60 వేల రూపాయల వరకు సిటీలో ఖర్చు అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఈ సొంత ఊర్లకి వెళ్ళి అక్కడ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఈ సిటీలో నెలకి అయ్యే 50-60 వేల రూపాయల ఖర్చు అంతా కూడా మిగిలిపోతుంది. సో ఈ మిగిలిపోయిన సర్ప్లస్ అమౌంట్ ని మార్కెట్ లో దోస్తున్నారు. ఇది అందుకే మార్కెట్ కూడా ఇంత పెరగటానికి, కోవిడ్ నుంచి కూడా ఇంత పెరగటానికి కూడా ఒక కారణం అండి. అవును. సో దాని వల్ల ఇదైంది. అంటే కొన్ని స్టాక్స్ చూద్దాం. ఇంకా సిడిఎస్ఎల్ 1:1 బోనస్ ఇచ్చారు. సో డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకొక 3% పెరిగితే ఇప్పుడున్న డిమాట్ డబుల్ అవుతాయి కదా. డబుల్ అయినప్పుడు మరి డిమాట్ అది మంచిగా ఇది చేస్తుంది కదా. ఎన్ఎస్డిఎల్ ఉంది. ఎన్ఎస్డిఎల్ ఇంకా రాలేదు. గ్రే మార్కెట్ లోనే అది 6,000 నడుస్తోంది. డిమాండ్ బాగుంది. సో అన్ని క్లియరెన్స్లు అయిపోయినాయి. బహుశా డిసెంబర్కి లిస్ట్ కావచ్చు, డిసెంబర్ లోపల. అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. ఒకవేళ అది లిస్ట్ అయిన తర్వాత కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్స్ లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్యాంక్స్ ఏం పెరగలేదు. సో పిఎస్యు బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగినాయి కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ పెరగలేదు. అట్లా కొన్ని బ్యాంక్స్ ఇప్పుడు కెనరా బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ ఇలాంటి బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ ఈ దివాళీ నుంచి ఈ దివాళీ లోపల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలే ఉంటాయి. లాంగ్ టర్మ్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మన టార్గెట్ ప్రకారం 10% 20% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ కొత్తది వెతుక్కొని మళ్ళీ ఏది తక్కువలో ఉందో చూసుకొనుకోవటం ఒక పద్ధతి. లాంగ్ స్టాండింగ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందండి.
ఈ షఫుల్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆల్వేస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. నైట్ యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. వాళ్ళకి ఏదైనా అయినా మన మీదే పడుతుంది కదా. సో ఏ కంట్రీస్ కి ఆ కంట్రీస్ ఎఫెక్ట్ అన్న మనం వాళ్ళని ఫాలో అవుతాం. ఎమర్జింగ్ మార్కెట్స్ లో మనం నెంబర్ 1 ఉన్నాం ఇప్పుడు దాదాపుగా. సో అన్ని కంట్రీస్ కూడా మన వైపే చూస్తున్నాయి. సో మార్కెట్ కూడా అందుకే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి. సో డెఫినెట్ గా కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కానీ ఈ టైంలో మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్యాంక్స్ లో ఏమేమి ఉన్నాయి, సియూబి ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి, నేను చూసిన వాటిలో ఎస్బీఐ ఒకటి, ఇట్లాంటి కొన్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఐటీ అండి, ఐటీ లాస్ట్ 1.5 year నుంచి పెద్ద రిటర్న్స్ లేవు, మార్కెట్ కూడా బాగా ఐటీ ఇండెక్స్ బాగా కొట్టేసింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి 1.5 year 2 years లో ఐటీ రిటర్న్స్ బాగుండొచ్చు అనే ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలను బట్టి కూడా ఐటీ ఇండెక్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే ఎక్కువ బయట నుంచి ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి కాబట్టి ఎక్కువ కంపెనీస్ వస్తాయి, ఇంప్లిమెంట్ చేస్తాయి. అదొకటి. తర్వాత ఫార్మా స్టాక్స్ లో నెంబర్ 1 స్టాక్స్ కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. డాక్టర్ రెడ్డీస్, మ్యాన్కైండ్ ఫార్మా, తర్వాత సువెన్ ఫార్మా, దివీస్, లారెస్ ల్యాబ్స్. ఇట్లాంటి లారెస్ ల్యాబ్స్ కూడా మీకు లాంగ్ టర్మ్ లో 2000 టచ్ అవుతుందండి. అవే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఏదన్నా ప్రోడక్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి ఏదన్నా ప్రోడక్ట్ ఒకటి కనుక్కుంటారు, అది యుఎస్ఎఫ్డి లో క్లిక్ అవుద్ది, భయంకరంగా పెరుగుతాయి. ఎప్పుడైతే యుఎస్ఎఫ్డి లో 483 అది వచ్చిందో దానివల్ల ఏమవుతుంది, ఇమీడియట్ నెగిటివ్ వస్తుంది, అంటే రిజెక్ట్ చేసినట్టు. ఏ కంపెనీకి అయితే 483 తక్కువ ఉన్నాయో డెఫినెట్ గా ఆ కంపెనీ ఫ్లరిష్ అవుతా ఉంటుంది. సో లారెస్ ల్యాబ్స్ కి ఈ మధ్య 483s అనే నెగిటివ్స్ అనే కొన్ని ఎక్కువ వచ్చినాయి, దానివల్ల పడింది. సో డెఫినెట్ గా వాళ్ళు లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ 5 years లాంగ్ టర్మ్ పెట్టుకుంటే అది మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే దెబ్బతింటారు ఎవరైనా కంపెనీస్, ఏ కంపెనీ అయినా. ఇది తీసుకెళ్లి ఇంకో చోట పెడతారు, అక్కడి నుంచి రిటర్న్స్ రాకపోతే మొత్తానికి మోసం వస్తుంది. ఇప్పుడు కార్వింగ్ చూసాం, షేర్స్ ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ల్యాండ్ లో పెట్టారు విజయవాడలో ల్యాండ్ లో పెడితే అది మొత్తం పడిపోయింది. అప్పుడు ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, చేయలేరు. అట్లా ఏ కంపెనీ అయినా వాళ్ళ మీద నెగిటివ్స్ లేకుండా సరైన ఇది సెకండ్ అకౌంట్, ప్యారలల్ అకౌంట్ లేకుండా ఉండాలి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ సిసిఎల్ కంపెనీ ఉంది, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్, రమణ గారు, నో సెకండ్ అకౌంట్. లారెస్ ల్యాబ్స్ ఉంది, నో సెకండ్ అకౌంట్. డాక్టర్ రెడ్డీస్ ఉంది, ఫెంటాస్టిక్. వీళ్ళందరూ ఏంటంటే ఎంత వచ్చిందో అంత మొత్తం టోటల్ షేర్ చేస్తారు, ఇన్వెస్టర్స్ కి షేర్ చేస్తారు. అది మంచిదండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మోడీ గారు కూడా సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ లో ఏ కంపెనీ అయినా స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత డివిడెండ్ డిక్లేర్ చేయాలి అని చెప్పి ఇష్యూ రైజ్ చేశారు ఆయన. ఆ ఇష్యూని ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిందాక ఇప్పుడు దాకా పట్టించుకోవాలి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్వెస్టర్ తరపున రిక్వెస్ట్ ఏంటంటే, ఏ కంపెనీ అయినా 100% ఒక స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత డివిడెండ్ ఇచ్చి తీరాలి. అప్పుడే షేర్ హోల్డర్స్ మంచుకుంటారు, కొత్త వాళ్ళు వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా జీవీకే పిల్లి ఉండి ₹1 డివిడెండ్ ఇవ్వదు. పవర్ సెక్టర్ ఏమన్నా లాస్ లో ఉందా? మేనేజ్మెంట్ అంతా మరి ఫ్లైట్ లో వాళ్ళు తిరుగుతుంటారు, ప్రోడక్ట్ ఏమో సేల్స్ బాగుంది, ఎక్కడ పోతుంటాయి ఈ సేల్స్ అన్ని? అట్లా ఉండకూడదని ఉద్దేశం. ఎందుకంటే ఇండియా జీడిపి గ్రోత్ పెరగాలి, మంచి కంపెనీస్ రావాలంటే ఇట్లా కొన్ని స్టాండర్డ్స్ చేసుకుంటే బెస్ట్ అని ఉద్దేశం. నెక్స్ట్ ఇంకా గ్రీన్ ఎనర్జీకి వెళ్తున్నారు. సో ఒలెక్ట్రా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బస్సెస్ ఎక్కడ పెట్టిన ఒలెక్ట్రా బస్సులు, అది ఇంకా మొత్తం టోటల్ బస్సులు పాత అన్ని ఎప్పుడే పురాతన కాలం ఇంకా విషం కక్కుతూనే ఉన్నాయి. అవన్నీ పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసేయాలంటే ఈ గ్రీన్ ఎనర్జీ బస్సులు రావాలి. సో ఆ స్క్రిప్ట్ బాగా మంచిగా ఫ్లరిష్ అవుద్ది ఫ్యూచర్ లో. ఇక నెక్స్ట్ జెన్సార్ డ్రోన్ ఎనర్జీ. ఫ్యూచర్ లో ఈవెన్ మీకు మెడిసిన్ కావాలన్నా మనం షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. బుక్ చేస్తే డ్రోన్ లో వచ్చేసి మన ఇంటి దగ్గరికి ఇస్తారు, ఆ బిజినెస్ వస్తుంది. అంటే జెన్సార్ టెక్ ఎవరైతే డ్రోన్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ కంపెనీస్ కొనుక్కోవచ్చు. మీరు చూసే ఉంటారు, నిన్న ఏపీలో కూడా డ్రోన్ ఇది పెట్టారు, ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. సో డెఫినెట్ గా నాట్ ఓన్లీ అక్కడ స్టేటే కాదు, మిగతా స్టేట్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే ఎంత క్వశ్చన్ ఉందో చూడండి. అంటే ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కి
డ్రోన్ లో మనిషిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా డ్రోన్లు వాడే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్యూచర్ లో. సో డెఫినెట్ గా ఇట్లాంటి కంపెనీలు కొనుక్కుంటే బాగుంటుంది. ఐడియా ఫోర్జ్ అండ్ జెన్సార్ టెక్ ఇట్లాంటివి. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ సోలార్ ఎనర్జీ మీద అంటే ఇండస్ట్రియల్ కాకుండా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు ఆయన. సో అది కూడా వారే ఇది వస్తోంది. అది నిన్న అయిపోయింది లిస్టింగ్. అది లిస్టింగ్ అయిపోయినా అది కొనుక్కోవచ్చు. తర్వాత వారే రెన్యూబుల్ టెక్, అది కూడా మంచి కంపెనీ. సో అంటే పొల్యూషన్ లెస్ వాటికి రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి కంపెనీకే ఫ్యూచర్స్ ఉన్నాయి. అలాంటి కంపెనీలు కొనుక్కుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత జనరల్ గా ప్రొడక్షన్ సైడ్, కన్స్ట్రక్షన్ సైడ్ తీసుకుంటే సెరామిక్స్, సెరాలో మంచి కంపెనీ అదో. ఇట్లా కొన్ని మన చుట్టూతో జరిగే ఏవైతే ఉన్నాయో ఒక ఎనలిస్ట్ కానీ ఒక అడ్వైజర్ కానీ మనకు చెప్పక్కర్లేదండి. మనం చిన్నప్పటి నుంచి చూసిన ప్రామిస్ చూసాం, టూత్ పేస్ట్, మరి అది డాబర్. సో ఇట్లాంటి కంపెనీలు మన చుట్టూతో జరిగే చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎవరిని అడగాల్సిన పనే లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి కంపెనీ కూడా వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. ఇప్పుడు 4,000 5,000 ఉంది అనుకో, అమ్మో 5,000 ఉంది నేను కొనటం కష్టం అనుకుంటారు. ఎందుకంటే చిన్న చిన్న ఇన్వెస్టర్ ఉంటారు కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ రావాలంటే దాన్ని స్ప్లిట్ బోనస్ చేస్తారు. ఈ మధ్య కాలంలో ఇన్ఫోసిస్ ఇచ్చింది, ఇన్ఫోసిస్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వబోతుంది, టీసీఎస్ ఇచ్చింది, తర్వాత మన రిలయన్స్ ఇచ్చింది. సో ఇట్లా మేజర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్రతి కంపెనీ కూడా వాల్యూ ఎక్కువ ఉన్న కంపెనీస్ కూడా దాన్ని తగ్గించి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇస్తున్నారు. అలాంటి కంపెనీల స్ట్రాటజీ మొత్తం అది పెట్టుకున్న టోటల్ గా మన ఇయర్ టు ఇయర్ మళ్ళీ దివాళీ దాకా ఇలాంటి స్టాక్స్ పెట్టుకున్నా మనకి 20-30% ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.